హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా లైబ్రేరియన్ పీడీ పోస్టుల భర్తీకి సంబంధించి కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ అఫీషియల్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనేటువంటి వివరాలు ఇచ్చారు. అండ్ దాంతోపాటుగా టీజీపీఎస్సీ ద్వారా ఈ పోస్టుల భర్తీ అనేది జరగబోతున్నట్లు కూడా దీనిలో మెన్షన్ చేశారు. సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో దానిలో మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించినటువంటి ఈ పేపర్ క్లిప్ నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూసినట్టయితే డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి కొత్త రూల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అకాడమిక్ స్కోర్కు 50, పరీక్షకు 40, ఇంటర్వ్యూకు 10 మార్కులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, పీడీ నియామకాలకు గైడ్ లైన్స్ అని చెప్పేసి దీనిలో ఇవ్వడం జరిగింది. అండ్ టీజీపీఎస్సీ ద్వారానే ఈ రిక్రూట్మెంట్ ఉండబోతున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్టయితే రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్, దీన్నే మనం డిఎల్ అంటాం, అదేవిధంగా లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, పీడీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అయితే ఖరారు చేసింది. దీనిలో భాగంగా గతంలో ఉన్నటువంటి గందరగోళాన్ని తొలగిస్తూ కోర్టు కేసులకు తావు లేకుండా ఉండేలా ఎంపిక ప్రక్రియపై గైడ్ లైన్స్ విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో టీజీపీఎస్సీ ద్వారానే వీటి యొక్క నియామక ప్రక్రియ ఉండబోతున్నట్లు కూడా మెన్షన్ చేశారు. అయితే ఈ ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందని ఇక్కడ చూసినట్లయితే ఎంపిక ప్రక్రియ ఇలా అంటే ఇక్కడ చూడవచ్చు. కొత్త జీవో ప్రకారం ఎంపిక ప్రక్రియను మొత్తం 3 భాగాలుగా అయితే విభజించారు. సో అభ్యర్థుల యొక్క ప్రతిభను మొత్తం టోటల్గా 100 మార్కులకు లెక్కగట్టి ఫైనల్ సెలెక్షన్ అనేది ఇస్తారంట. అయితే దీనిలో మనం చూసినట్లయితే గతంలో కేవలం రాత పరీక్షకే 100% మార్కులు ఉండేవి, కానీ ఈసారి దీన్ని మార్చారు. సో అకాడమిక్ స్కోర్కు అభ్యర్థి గత విద్యార్థుల రికార్డుల ఆధారంగా గరిష్టంగా 50% కేటాయిస్తారు. అంటే మన అకాడమిక్స్ మార్క్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా వచ్చిన మార్క్స్ను ఒక 50% దాన్ని ఈక్వల్ చేస్తారనమాట. అయితే ఈ సబ్జెక్ట్ నైపుణ్యాన్ని పరీక్షించేందుకు రాత పరీక్ష కూడా 40% వెయిటేజ్ ఇస్తారు. అంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి దానిలో ఆ ఎగ్జామ్ మార్క్స్ను 40% ఈక్వల్ చేస్తారు. అంటే అక్కడ 50-40 అంటే 90%. ఇంకా మిగతా 10% అనేటువంటిది ఇంటర్వ్యూకి ఉంటాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించేటువంటి రాత పరీక్షలు మనకి ఏదైతే 40% ఉంది కదా, 40%కు సంబంధించినటువంటి ఆ రాత పరీక్ష అనేది 150 మార్కులకు మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో కండక్ట్ చేస్తారంట. దీనికి 2.5 గంటల టైం ఇస్తారు. రాత పరీక్షలో క్వాలిఫై కావాలంటే మనకి అక్కడ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40% మార్క్స్ ఉండాలి, బీసీ వాళ్ళకైతే 35%, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక 30% మార్క్స్ ఉంటే అది అంటే దానికి క్వాలిఫై అవుతారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇవి అయిపోయిన తర్వాత మనకు ఇంటర్వ్యూకు 1:5లో పిలుస్తారంట. అంటే రాత పరీక్షలో వచ్చినటువంటి మార్కులు 40% వెయిటేజ్, అండ్ అదే అకాడమిక్ స్కోర్ 50% వెయిటేజ్ కలిపి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. దీని ప్రకారం ప్రతి కేటగిరీ నుంచి 1:5 రేషియోలో మనకి ఇంటర్వ్యూకి పిలుస్తారంట. సో చివరిగా వచ్చినటువంటి ఈ అకాడమిక్ స్కోరు అండ్ దాంతోపాటు ఇంటర్వ్యూ మార్కులు రాత పరీక్షను బేస్ చేసుకొని మనకు ఫైనల్ లిస్ట్ ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదంతా యూజీసీ నిబంధనల ప్రకారమే ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ నియామకాలన్నీ యూజీసీ 2018 రెగ్యులేషన్ తర్వాత సవరణ ప్రకారమే జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇది మనకు డిఎల్ పోస్టులకు సంబంధించి కావచ్చు, లైబ్రేరియన్ అండ్ పీడీ పోస్టులకు సంబంధించి ఈ మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి న్యూస్. చాలామంది అభ్యర్థులు ఈ డిఎల్ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇంకా అవే కాకుండా ఇటీవల మనం చూస్తున్నాం జీపీఓకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ టీజీపీఎస్సీ కూడా ఓటీఆర్కి సంబంధించి ఎడిట్ ప్రక్రియ అనేది చేస్తుంది. సో కంపల్సరీ ఆ నోటిఫికేషన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు చదవండి, కొంత లేట్ అయినా కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు చదివినటువంటి వ్యక్తులే మళ్ళీ రాబోయేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి జాబ్ సాధించేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే కొంత లేట్ అయినప్పటికీ నోటిఫికేషన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. గ్రూప్స్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కొంచెం సీరియస్గా చదవండి. లాంగ్ టైం ప్రిపరేషన్ చేసినటువంటి అభ్యర్థులే సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఎంతో కొంత అంటే మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ కొంత టైం మీ ప్రిపరేషన్ కేటాయిస్తూ మీరు మీ వర్క్ చేసుకోండి. సో మీకు వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 100% దీని మీద ఫోకస్ పెట్టండి, మీరు సక్సెస్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో మన ఛానల్ ద్వారా కూడా నేను ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఫ్రీ కరెంట్ అఫైర్స్ అనేది జనవరి మంత్కి సంబంధించి అప్డేట్ చేశాను. సో ఫిబ్రవరి మంత్ సంబంధించి కూడా ఇంకొక 2-3 డేస్లో పార్ట్ 1 వీడియో అనేది అందిస్తాను. ఇట్లా కంప్లీట్గా మీకు 2026 సంబంధించినటువంటి కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అనేది ఉచితంగానే నేను మన ఛానల్లో అయితే యూట్యూబ్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిని అయితే యూజ్ చేసుకోండి. ఇప్పుడు కోర్ట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంకా అదర్ ఎగ్జామ్స్ కూడా మీకు ఆ కరెంట్ అఫైర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.